సంఘం చేసుకుని ఊళ్ళో రవాణా ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించి పాట పాడుతూ మాట్లాడుతూ తను చాలా జీవితాన్ని సాక్రిఫైస్ చేసుకొని అదే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్టు కాబడి 3 రోజుల చిత్రహింసలకు గురై 3 రోజుల్లో చచ్చిందో బతికిందో కూడా తెలవకుండా ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఆయన చవిచూసిండు. అట్లాంటి దుర్మార్గమైన పాలన పోయినందుకు ఒకసారిగా సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటూ ఖమ్మం నుంచి తను ఇప్పుడు ఖమ్మంలో ఉంటుండు. 3 రోజులు చిత్రహింసలు పెట్టి 3rd డిగ్రీ తోటి నానా ఇబ్బంది పెట్టి ఆయన కొట్టి చిత్రహింసలు పెట్టించి జర్నలిస్ట్ కాలనీ, ఎమ్మెల్యే కాలనీ, ఉద్యోగుల కాలనీ, ఎన్జిఓస్ కాలనీ, ఉస్మాన్ యూనివర్సిటీ కాలనీ కూడా ఉంది హైదరాబాద్ లో. మీకు తెలుసు అనుకుంటా బహుశా అందరికి. ఉస్మాన్ యూనివర్సిటీ షేక్పేటలో ఉస్మాన్ యూనివర్సిటీ కాలనీ కూడా ఉంది. భవిష్యత్తులో నన్ను 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సైబరాబాద్ పీజీ కాలేజ్ నుంచి డాక్టర్ నరేష్ వచ్చిండు, అట్లనే డాక్టర్ సిహెచ్ వెంకటేష్ గారు, బొమ్మెర సమ్మన్న, ఇట్లా చాలా మంది మన యొక్క ఉద్యమకారులు వచ్చారు. వాళ్ళందరినీ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ వాళ్ళని కూడా మాట్లాడిద్దాం. దయచేసి అందరూ వెయిట్ చేయాల్సిందిగా కోరుతున్నా. 2 నిమిషాలన్నా ప్లీజ్. ఇక్కడికి వచ్చినటువంటి అవన్నకే మొదటి స్థానం ఉంది. ఎందుకంటే అతను ఏ ఉద్యమం చేసినా ఆ ఉద్యమంలో వెళ్ళడానికి మేము ముందున్నాం. అంతేకాకుండా ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ ఉద్యోగాలు రాకపోవడం ఇప్పుడు ఆదర్శ పాఠశాలలో కాబట్టి ఇంకా 100 పోస్టులు నింపలేదు. ఆ నింపకపోవడం వల్ల మేము ఇలా ఉద్యోగాలు రాకుండా పోయినాయి. ఇలా మాకు వయసు కూడా దాటిపోతుంది. కాబట్టి ఆ ఉద్యోగాల పైన కూడా మీరు కొద్దిగా చర్య తీసుకుంటే మాకు వచ్చే అవకాశాలు ఉన్నాయన్న. ఎందుకంటే ఏ ఉద్యమాలకైనా మేము వెన్నంటి ఉన్నాం. కాబట్టి ఇవాళ ఎక్కడో వెనుకబడినటువంటి పాటకు కూడా ఇలా ప్రాధాన్యత వచ్చింది. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అంటే మన రోజులు మనలో వచ్చినాయి. అది మీ ఆధ్వర్యంలో వచ్చినాయి. కాబట్టి భాష మీద దాడి చేస్తిరి, బతుకు మీద దాడి చేస్తిరి, తరతరాలుగా భరత జాతిని బహువిధాల బాధ పెడితిరి, ఎవరి నమ్మకాలు వారిని ఎక్కిరించే హక్కులు గడివి అంటే ఇట్లా పాట అందశ్రీ